హన్మకొండ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన గుడ్ల చిన్న సుశీల 10 రోజుల క్రితం కాలుకు ఇన్ఫెక్షన్తో మేడికవర్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు. 2,10,000 ముందుగానే డబ్బులు వసూలు చేశారు. మేడికవర్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల మరో ప్రాణం బలి. ఒకేసారి 2 సర్జరీలు నిర్వహించి మరణానికి కారణమైన డాక్టర్లు డిస్కౌంట్ ఇస్తామని సర్జరీకి ఒప్పుకోవాలంటూ కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేశారు. వారం రోజులుగా రక్తం ఎక్కిస్తూ చివరికి మరణించిందని నిర్ధారణ చేశారు. డయాలసిస్ అనంతరం గాల్ బ్లాడర్ లో స్టోన్స్ బ్రేక్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రక్తం బ్లీడ్ అవుతుంది, రక్తం కావాలంటూ హడావిడి చేసిన డాక్టర్లు ఈసీజీ తీసుకొని మరణించిందని చేతులు దులుపుకున్న డాక్టర్లు. న్యాయం చేయాలంటున్న పర్వతగిరి మండలానికి చెందిన గుడ్ల సుశీల కుటుంబం మేడికవర్ హాస్పిటల్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన. ఏదో రకంగా చెప్తాను చెప్తాను వీళ్ళు టార్గెట్ అదే బాడీని తీసుకొని బీపీ కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉందండి. హార్ట్ బీటింగ్ అయితే బరాబరే ఉంది అని చెప్పారు. మరి ఎట్లా సార్ అంటే ఇవాళ ఒక్కరోజు వెయిట్ చేయాలంటే రేపు మార్నింగ్ వరకు సిచ్యువేషన్ చెప్పగలుగుతాం, 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. అన్నాక సరే సార్ అని చెప్పాము. మళ్ళీ పొద్దున సర్జరీ చేసే టైంలో మళ్ళీ 3 బ్లడ్ ప్యాకెట్లు కావాలంటే మళ్ళీ మార్నింగ్ 6 o'clock 3 బ్లడ్ ప్యాకెట్ ఇచ్చాము. ఈవినింగ్ వరకు నేను ఈవినింగ్ సార్తో కూడా మాట్లాడాను, ఎట్లుంది సార్ హార్ట్ బీటింగ్ బీపీ అంటే ఇప్పుడైతే పర్వాలేదండి, మూత్రం కూడా కిడ్నీ ఫంక్షనింగ్ కూడా బాగానే ఉంది, క్రియాటిన్ 4.51 ఉంది, ప్లస్ బ్లడ్ పర్సెంటేజ్ కూడా 8.8 ఉంది, మార్నింగ్ వరకు మనకు ఓకే అయిపోతుంది సార్ అని చెప్పి కూడా రాత్రి 9 గంటలకు అన్నారు. మార్నింగ్ 5:30 ఫోన్ చేసి ఆమె ఆట కొట్టుకోవట్లేదు అని చెప్పి మార్నింగ్ 5:40 ఫోన్ చేశాను. అనగానే కింద ఉన్న వాళ్ళం పైకి వెళ్ళాము, తీసుకెళ్ళి చూపెట్టారు. అప్పటి వరకు మానిటర్ అవన్నీ క్లోజ్ అయిపోయి, అంటే ఆల్రెడీ అప్పటికి అయిపోయింది, ఆమె చనిపోయిందని చెప్పక మేము ఒకసారి ఈసీ తీసి మీకు రోజు మా అత్తమ్మకి ఎత్తు బాగాలేకపోతే దీనికి తీసుకొచ్చాక అది కాలు వాసింది, దానికి కిడ్నీ ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నదని చెప్పి 2 days అబ్జర్వేషన్లో పెట్టి, పెద్ద ఏజ్డ్ పర్సన్ కదా, అది మెడిసిన్స్ తోటి తక్కువయ్యేటట్టు చూద్దామని చెప్పారు. మెడిసిన్స్ తోటి బుధవారం మార్నింగ్ వరకు మెడిసిన్స్ తోటి తగ్గుతలేదని చెప్పి డయాలసిస్ చేయాలని చెప్పి బుధవారం మధ్యాహ్నం డయాలసిస్ చేశారు. డయాలసిస్ చేశాక గురువారం రోజు జనరల్ వార్డుకు పంపించారు. ఆ పంపించినప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ తీస్తే వాళ్ళకు బాడీలో ఈమెకు మన గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, అది కూడా చేయించుకుంటే మంచిది కదా అని చెప్పి వాళ్ళు అడిగారు. అంటే మేము ఇప్పుడు డయాలసిస్ అయిన పేషెంట్ కదా, ఆమె బాడీ తట్టుకోదో అది అని చెప్పి వద్దనే ఫస్ట్ మేము దానికి 1,50,000 అవుతుందండి, ప్యాకేజీలో మాట్లాడుకోండి, సింగిల్ రూము మెడిసిన్స్ అన్నీ కలిపి ప్యాకేజీలో ఇస్తామని చెప్పారు. ఇప్పుడే మాకు ఈ డబ్బులే ఖర్చు బాగా అయినాయి కదా, ఇప్పుడు మేము ఫస్ట్ వద్దనుకుంటామండి అని చెప్పి ఆ రోజు చెప్పాక దాన్ని వాళ్ళు ఏం చేశారు, తెల్లారి మళ్ళీ మాకు ట్రీట్మెంట్ చేసే డాక్టరు ఇప్పుడు ఎట్లాగో బెడ్ రెస్ట్లో ఇక్కడ ఉంది కదా, ఈ 2 కలిపి చేయించుకుంటే మీకు ఈజీ అయిపోతుంది కదా, మళ్ళీ ఇప్పుడు కాకపోయినా నెల రోజులల్లో ప్రాబ్లము అయినా రేస్ అవుతుంది కదా, చేయించుకోరాదండి అది అంటే మేము అన్ని డబ్బులు పెట్టుకొని చేయించుకోలేము సార్ అంటే, కింద మేనేజ్మెంట్ అతను కిషోర్ని కల్పించాడు నాకు. ఆయన దగ్గరికి వెళితే ఆయనే 1 గంట సేపట్లో మధ్యాహ్నం వరకు ఆలోచించుకొని చెప్తామని అన్నారు. ఫస్ట్ 1,40,000 అని చెప్పిన దాన్ని 1 lakh తీసుకొచ్చారు. అన్నా కూడా మళ్ళీ మా కుటుంబ
మా ఇంట్లో కుటుంబ సభ్యులందరము వరదలు అంటే చనిపోయిన అత్తమ్మ వాళ్ళ చిన్న కూతురు, వదిన పెద్ద కూతురు, మేమందరం డిస్కషన్ చేసుకుంటే ఇప్పుడు ఆమె ఒక 4 రోజుల తర్వాత చేస్తుంది అది అంటే వాళ్ళు ఏం చేశారు, మాకు ఒత్తిడి చేసి లాస్ట్కు 70,000 చేస్తామండి అని చెప్పి ప్యాకేజ్ మాట్లాడుతూ 70,000 ఓకే అన్నారు. మేము దానికి సరే మంచిగా ఉంటుంది కదా ఆమెకు, మరి వాళ్ళందరూ డాక్టర్ నెఫ్రాలజిస్టు వీళ్ళందరూ కలిసి వచ్చి బాడీ ఆమెకు సర్జరీకి ఫిట్గా ఉందండి అది ఇది అని చెప్పారు. తర్వాత అందులో ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చే డాక్టరు మీకు ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా ఆపరేషన్ చేయించుకోమని చెప్పి అతను వాళ్ళ దానిలో ఒక డాక్టరే మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు వద్దనుకున్న దాన్ని